హే హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు. ఇప్పటిదాకా నా పూరి ట్రిప్స్ వీడియోస్ పెట్టి మిమ్మల్ని అయితే విసిగించేశాను కదండి. ఇదైతే ఇంక లాంగ్ వీడియో పూరి ట్రిప్కి సంబంధించి ఇంకైతే పోస్ట్ చేయను. ఫస్ట్ అయితే అందరూ తమ్నేల్ చూసే వచ్చారు కదా. తమ్నేల్లో ఏంటి మోసపోయాము అని ఉంది కదా, అదైతే నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే కనుక మేము ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి డే 3 ఈవినింగ్ వచ్చేసి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఆటో వాళ్ళు చాలా వెనకాల దింపేస్తారండి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మేము ఈజీగా ఒక 10 మినిట్స్ నడిస్తే వచ్చింది టెంపుల్. ఈ సందులన్నీ తిరిగి నడిచి వెళ్తులోకి టెంపుల్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్గా గుడిలోకైతే కెమెరా అలో లేదు. సో అందుకని ఇంకా బయట నుంచే వీడియో తీసాం. అలాగే నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. దాంట్లో ఎవ్రీడే జెండా మారుస్తారు కదా, జగన్నాథ స్వామికి జెండా మార్చకపోతే కనుక, ఒక్కరోజు జెండా మార్చకపోతే ఆయనకి 12 ఇయర్స్ నైవేద్యం అయితే పెట్టారంటండి. స్వామివారికి డైలీ 7 టైమ్స్ నైవేద్యం పెడతారంట. లాస్ట్లో డే ఎండ్ చేసేటప్పుడు మాత్రం స్వామికి కడుపులో నొప్పి వస్తుందంట, అందుకని చెప్పి వేపాకు రసం అయితే పోస్తారంట. ఇదైతే అక్కడ స్టోరీ. అలాగే ఎవ్రీ 12 ఇయర్స్కి కానీ 15 ఇయర్స్కి కానీ స్వామివారి విగ్రహాలు అయితే చేంజ్ చేసేస్తారు. కొత్త విగ్రహాలు అయితే పెడతారు, కొత్తగా ప్రాణం పోస్తారంట. పెద్ద తిరుపతి అలాగా మనకి అక్కడ లైన్స్ అయితే ఉండవండి. డబ్బులు కట్టి వెళ్ళడం లైన్స్ అలా ఏముండదు. నార్మల్గానే అందరూ ఒకే లైన్లో వెళ్ళాలి. అక్కడ సైడ్ బ్రాహ్మలు అయితే ఉంటారు, వాళ్ళకి ఒక 100 రూపీస్ ఇస్తే మనిషికి వేరే రూట్లో తీసుకెళ్తారు. అది కూడా అందరితోనే కలుపుతారు, కానీ కొంచెం వేరే రూట్లోకి అయితే సపరేట్గా తీసుకెళ్తారు, కొంచెం తొందరగా వెళ్ళేలాగా అంతే. కానీ చాలా రష్ ఉంటుంది, తొక్కేసుకుంటారు, అంత రష్ ఉంటుంది. బయట ప్లేస్ అయితే యాజ్ యూజువల్ చూడ్డానికి యాజ్ ఇట్ ఈస్ అయితే మాత్రం మాడవీధులు ఉంటాయి కదా పెద్ద తిరుపతిలో, సేమ్ అలాగే అంతే స్పేషియస్గా ఉంది. మేమైతే అక్కడే కూర్చొని అలా జెండా మార్చడం అయితే చూసాం. బట్ వీడియో అయితే క్లారిటీగా రాలేదండి, ఎందుకంటే సన్ ఉండడం వల్ల అయితే సరిగా రాలేదు. అలాగే మేము గమనించింది మరి నిజమో కాదో నాకైతే తెలీదు. మేము వెళ్ళి కొంచెం వెలుగున్నప్పుడు గుడి చూస్తే చాలా హైట్లో కనిపించింది. మేము దర్శనం చేసుకుని రావట్లోకి కొంచెం ఎలా అంటే చీకటి పడిందండి, అందుకని గుడి చిన్నగా కనిపించింది. మరి అది నిజమో కాదో తెలీదు. ఆ తర్వాత రూమ్కి వచ్చేసి బీచ్కి వెళ్ళి నైట్ వ్యూ ఎంజాయ్ చేసేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మేము సన్ రైజ్ చూసి మళ్ళీ చిల్కా లేక్ అయితే స్టార్ట్ చేసాం. చూసారా ఎంత ఎంజాయ్గా డ్యాన్స్ వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాం. కానీ వెళ్ళిన తర్వాత కూడా చాలా ఎంజాయ్గానే వెళ్ళాం. బోట్ ఎక్కడం ఏంటి అన్నీ చాలా జోష్గానే వెళ్ళాము. బోట్కి అయితే కనుక ఎంతమంది వెళ్ళినా సరే 5,000 ఛార్జ్ చేస్తారు. సో మేము 9 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మనిషికి 500 చేంజ్ అయితే పడింది. వెళ్ళిన తర్వాత తెలిసిందండి అక్కడ డాల్ఫిన్స్ లేవు, సీ మౌత్ లేదు, ఏమీ లేదు. కనీసం రెడ్ క్రాబ్స్ ఒక క్రాబ్ గిన్నెలో పెట్టి తీసుకొని వచ్చి చూపించేశారు. ఇక్కడ బోర్డులో ఉన్నాయని చూపించాలి చూడండి, అసలు అక్కడ ఏమీ చూపించలేదు. ఇంకా సంథింగ్ ఏయో బర్డ్స్ ఉంటాయని కూడా చెప్పారు, అసలు ఒక్కటి కూడా కనిపించలేదండి. వాళ్ళు మాత్రం ఇక్కడ పీతలు చూడడానికి కుదరదు, చాలా వాటర్ ఉంటాయి, జారిపోతారు, అది ఇది అని చెప్పి సోదైతే చెప్పేశారు. అంతే అయిపోయింది. మేమైతే చాలా దారుణంగా మోసపోయామండి. అసలు ఎవ్వరూ వెళ్ళొద్దు చిల్కాలెక్కి. వెళ్ళారు అంటే జస్ట్ బోట్ కోసం వెళ్ళండి. బోట్ కోసం 5,000 అయితే ఇన్వెస్ట్ చేయలేము. కానీ వాళ్ళు జస్ట్ బోట్ రైడ్ అని చెప్పి పర్ పర్సన్కి 200 అని అలా ఛార్జ్ చేయొచ్చు. కానీ ఓన్లీ అలా మేము ఉప్పు నీటి సరస్సులో తిప్పుతాం అనేది చెప్పాలి, కానీ లేదు డాల్ఫిన్స్ ఉంటాయని గట్రా మోసం అయితే చేయకూడదండి. అదిగోండి క్రాబ్ అలా తెచ్చిచ్చేసారు అంతే. అప్పటికి కూడా ఇంకా ఉంటాయి అనుకున్నాం, అసలు ఏమీ లేవు. చాలా మోసం చేశారు, 5,000 నాశనం చేసేసారు అంతే. చాలా హట్ అయ్యాను నేనైతే, మేమే కాదు బోట్లో ఉన్న వాళ్ళు అందరూ హట్ అయ్యారు. మళ్ళీ నో షేరింగ్ బోట్ అయితే. బోట్ రైడ్ అని పెడితే మేమైతే వెళ్ళకపోదు, మాకు టైం కూడా లేదు. మళ్ళీ మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండింది, బట్ వెళ్ళాము. మళ్ళీ తెల్ల మొహాలు వేసుకుని అయితే రూమ్కి వచ్చేసాము. ఏం చేయగలం, మళ్ళీ రూమ్కి వచ్చి తొందరగా రూమ్ అయితే కనుక ఇంకా ఖాళీ చేసేసి వెళ్ళిపోయాం. ఇదైతే మేము స్టే చేసిన రిసార్ట్ అనమాట. పర్ డేకి వచ్చేసి 2,400 రూమ్ పడింది. మేమైతే 3 రూమ్స్ తీసుకున్నాము, 2 డేస్కి తీసుకున్నాము. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి.